వశిష్ఠ మహర్షి సుమంత్రునికి ఆజ్ఞాపిస్తాడు, ఈ యజ్ఞానికి స్వయంగా నువ్వు వీరిని ఆహ్వానించాలని చెప్పేసి. మరి ఎవరెవరిని ఆహ్వానించడం జరుగుతుంది? మిథలాధిపతి అయినటువంటి జనక మహారాజుని, అలాగే మహారాజుకి ఆప్తమిత్రుడైనటువంటి కాశీరాజును, అలాగే మామయ్య వరుస అయినటువంటి కేకేయ రాజును, అలాగే అంగదేశాధిపతి అయినటువంటి రోమపాదుని, వీరందరినీ కూడా నువ్వు స్వయంగా ఆహ్వానించాలని చెప్పేసి వశిష్ఠ మహర్షి ఆయనకి సుమంత్రునికి ఆజ్ఞాపించడం జరుగుతుంది. యజ్ఞ అశ్వము ఎప్పటికి తిరిగి వచ్చింది? యజ్ఞ అశ్వము 1 సంవత్సర కాలానికి తిరిగి వచ్చింది. అయితే అక్కడ యజ్ఞం జరుగుతూ ఉంటే ఆ నలుదిక్కులు కూడా, అంటే 4 వైపులు కూడా ఆ ఋత్విజులు చేరి, అంటే పురోహితులు అక్కడ చేరి వారు బ్రహ్మ, అట్లాగే అధ్వర్యువు, అట్లాగే ఉద్ఘాత, హోత మంత్రపఠనంతో అక్కడ సోమరసాన్ని సిద్ధపరచడం జరిగింది అని అర్థం. ఆ యజ్ఞం జరుగుతుంది. ఆ యజ్ఞం దగ్గర యూపస్తంభములు ఉన్నాయి. అవి అసలు ఆ యూపస్తంభములు అంటే ఏమిటి? ఈ యూపస్తంభములు అంటే ఆ యజ్ఞ శోభను పెంచడానికి బంగారు తొడుగుతో చేసినటువంటిది. అది కూడా మామూలు వాళ్ళు చేయరు. యజ్ఞం గురించి అనుభవజ్ఞులు ఎవరైతే ఉంటారో వారే బంగారు తొడుగుతో అక్కడ యజ్ఞం యొక్క శోభను పెంచడం కోసము పెట్టడం జరుగుతుంది. వాటినే యూపస్తంభములు అంటారు. మరి ఆ యూపస్తంభంలో ఏమేమి ఉంచడం జరిగింది? అక్కడ 6 మారేడు, 6 చండ్ర, 6 మోదుగ, 1 విరిగి చెట్టు, అలాగే 2 దేవదారు వృక్ష స్తంభములను యూపస్తంభములుగా అందులో ఉంచడం జరిగింది.